పొత్తులో భాగంగా జనసేన వీలైనన్ని ఎక్కువ సీట్లు దక్కించుకోబోతోందా? జనసేన టీడీపీ ఆశావహులను పవన్ చంద్రబాబు నాయుడు బుజ్జగిస్తున్నారా? పొత్తులో భాగంగా అందరికీ టికెట్లు దక్కే అవకాశాలు లేవా? టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల వల్ల నష్టపోయిన వారికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. టికెట్ రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని, పార్టీని నమ్ముకున్న వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, మిత్రపక్షాలతో పొత్తుల గురించి మాట్లాడారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు ఉంటాయి, అవన్నీ కొలిక్కి రావడానికి సమయం పడుతుంది అన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందని, పొత్తులకు పార్టీ నేతలందరూ సహకరించాలని కోరారు. రాజకీయంగా నష్టపోయిన పొత్తు ధర్మంతో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యమిచ్చి అవకాశం కల్పిస్తామన్నారు. పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే అందరికీ ఏదో ఒక అవకాశం వస్తుందన్నారు. ప్రతిపక్షంలో అనేక బాధలు పడ్డామని, రాష్ట్రం కూడా నష్టపోయిందన్నారు. వైసీపీని ఇంటికి పంపితే అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుందన్నారు. జగన్తో విసిగిపోయిన వైసీపీ నేతలు చాలామంది పార్టీలో చేరుతామని ముందుకొస్తున్నారని, మంచివాళ్లు పార్టీకి ఉపయోగపడతారని అనుకుంటున్న వారిని మాత్రం తీసుకుంటామని చెప్పారు. అటువంటి వారి చేరికలను ఆహ్వానించి వారితో కలిసి పనిచేయాలని సూచించారు. రా కదలిరా సభలు ముగుస్తున్నందున త్వరలో మరో ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. బీసీ సాధికార సభలకు మంచి స్పందన వస్తోందని, ప్రతి నియోజకవర్గంలో ఈ సభలను నిర్వహించాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. జగన్ మోసం చేశారన్న భావన బీసీల్లో గట్టిగా ఏర్పడిందని, బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేసిన టీడీపీలో వారికి ఎప్పుడూ ప్రాధాన్యం తగ్గదన్నారు. ఎన్నికలకు సమయం ఇంకా 50 రోజులే ఉన్నందువల్ల పార్టీలో అన్ని స్థాయిల నేతలు సీరియస్గా తీసుకుని పనిచేయాలన్నారు. చంద్రబాబు తాజా కామెంట్లను చూస్తే పొత్తుల వ్యవహారం కొలిక్కి రావడంతో అందుకు తగ్గట్టుగా సొంత పార్టీ నేతలను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారని తెలుస్తోంది. గత ఎన్నికల కంటే భారీగా బలం పెంచుకున్న జనసేన పొత్తుల్లో భాగంగా పెద్ద ఎత్తున సీట్లు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అదేవిధంగా బీజేపీ కూడా కూటమిలోకి రావడంతో ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఆశావహులకు టికెట్ దక్కకపోవచ్చు. వారందరినీ ముందుగానే బుజ్జగించే పనిలో పడ్డారు బాబు. టికెట్ రాకపోయినా నిరుత్సాహం వద్దని, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చిన చంద్రబాబు తెలుగుదేశం పోటీ చేయనున్న సీట్ల ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు కేటాయించాల్సిన సీట్లను సైతం ఓకే చేశారు. ఇక మిగిలింది మిత్రపక్షాలకు కేటాయించిన సీట్లలో టికెట్లు ఆశిస్తున్న సొంత పార్టీ నేతలను బుజ్జగించడమే. ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉన్నారు బాబు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని, మరోసారి జగన్కు అవకాశం ఇస్తే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని నేతలకు ఆయన సూచించారు. కాబట్టి మిత్రపక్షాలకు సీట్లు కేటాయించిన చోట ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరితో కలిసి నడవాలన్నారు. అధికారంలోకి వస్తే తొలి ప్రాధాన్యతా సీట్లు త్యాగం చేసిన వారికేనన్నారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లలో సర్దుబాటు చేస్తామని, కార్పొరేషన్ పదవుల్లో ప్రాధాన్యమిస్తామని హామీ ఇచ్చారు. జగన్తో విసిగిపోయిన చాలామంది వైసీపీ నేతలు రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశంలో చేరుతామంటున్నారని, వారి గుణగణాలు పరిశీలించి పార్టీ బలోపేతానికి పనికొస్తారనుకున్న వాళ్లనే తీసుకుంటామన్నారు. అలాంటి వారితోనూ కలిసి పనిచేయాలని సూచించారు.
పొత్తు ధర్మం పాటించకుండా మరోసారి నష్టం చేయాలని చూస్తే మీరే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు బాబు. కాబట్టి ప్రతి ఒక్కరూ పొత్తులకు సహకరించాలన్నారు. రాజకీయంగా మీకు కొన్ని ఇబ్బందులు వస్తాయని తనకు తెలుసునన్నారు. అలాంటి ఇబ్బందులు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకొస్తే సామరస్యంగా సర్దుబాటు చేస్తామన్నారు. మొత్తానికి పార్టీ ఆశావహులు పొత్తులో సీట్లు కోల్పోయే చోట గట్టిగానే బుజ్జగిస్తున్నారు బాబు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా పొత్తులో భాగంగా అందరికీ సీట్లు రాకపోవచ్చని, కూటమి విజయానికి కృషి చేయాలని ఆశావహులకు పిలుపునిస్తున్నారు. మొత్తానికి ఐక్యమత్యంగా ఉండాలని, టికెట్లు వచ్చినా రాకపోయినా కూటమి విజయానికి కృషి చేయాలని పవన్, చంద్రబాబు పిలుపునిస్తున్నారు. తమ పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న వారిని బుజ్జగిస్తున్నారు.